మరి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు పాపం టైంకి భోజనం చేయలేరు. వాళ్ళు మనకి ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఏదో మనీ కోసం వచ్చారని మీరు అనేదా భావించవద్దు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారండి. మేము యాక్చువల్గా బెంగళూరు నుంచి వైజాగ్ వరకు అప్ టు వైజాగ్ వరకు మా లేఅవుట్స్ చేస్తూ ఉంటామండి. మేము ఒకటే చెబుతాం, మా ఫ్లాట్లు చూసి మీరు కొనుక్కోండి, కానీ మీరు ఎవరి దగ్గర కూడా అనఫిషియల్గా ఫ్లాట్లు మరి అంటే లేఅవుట్లు వేయకుండా అనఫిషియల్గా ఫ్లాట్లు వేసే వాళ్ళ దగ్గర కొనుక్కోబాకండి. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా 4 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకొని అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ ఇదివరని డెవలప్మెంట్ లేఅవుట్ వేసే మరి పేపర్ తీసుకొచ్చి సార్ దీంట్లో కొనండి అంటే కొనబాకండి. మేము చేసినా కొనబాకండి. ఎందువల్ల చెబుతున్నారంటే, ముందు ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ కొంత డెవలప్ చేసిన తర్వాత మీరు వచ్చి సైట్ విజిట్ చేసి కూరుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. ఫ్యూచర్లో దాంట్లో కూడా ఎటువంటి సమస్యలు రావండి. ఓడా అప్రూవల్ కానీ డిటిసిపి అప్రూవల్ కానీ అటువంటివి చూసి కొనుక్కోండి. మీ కన్స్ట్రక్షన్ కావాలంటే మా దగ్గర నేను బెంగళూరులో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది. మాకు మొత్తం 9 కంపెనీలు ఉన్నాయండి. ఎక్కడా కూడా మేము ఈరోజు వరకు ఏ కస్టమర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూస్గా మరి ఏదైనా పొరపాటు జరిగినా కూడా మా వలన మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ కస్టమర్ సైట్ అప్ చేయడం లేకపోతే క్యాష్ ఇవ్వడం చేసాను తప్పితే మేము ఏ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచించట్లేదండి. మేము చాలా కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే మరి మీ అందరి సహకారంతో, అలాగే మరి కమిటీ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు అందువల్ల మేము ఈరోజు మీ దగ్గర గర్వంగా చెప్పగలుగుతున్నాం. మీ ఊరితోటి అంతకుముందే నాకు పరిచయం ఉంది. అంటే నేను ఎక్కువ రాలేదు కానండి, గుర్తుకున్న వాళ్ళు మా పక్కన నైబర్స్ గ్రూప్ మరి పిడుగురాళ్ళలో మేము లేఅవుట్ వేసామండి. వాళ్ళు పాపం దాంట్లో మాదన్నా లో లెవెల్, వాళ్ళది హై లెవెల్. సార్ నేను ఇట్లా మీ ల్యాండ్ తీసుకొని చేద్దామని అంటే సంతోషంగా ఒప్పుకున్నారు వాళ్ళు. మరి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్స్ గారు కానీ వాళ్ళకి టీంకి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పట్లు వస్తున్నదని విశ్వాసం అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో